హాయ్ హలో నమస్తే. పంట తయారైపోయిందండి. ఇంకా ఒక 4-5 రోజుల్లో హార్వెస్ట్ చేస్తాము. ఇది వచ్చి 13-18 వెరైటీ. ఆ ఎదరొచ్చి మనం కుచి పట్టాలి అనే ఒక దేశీయ వెరైటీ ఒకటి ఊడవడం జరిగింది. అది కూడా రెడీ అయిపోయింది. అది మాడి కనిపిస్తుంది కదా, అది కుచి పట్టాలి అని ఒక దేశీయ వెరైటీ. పోయినసారి మైసూర్ మల్లిక అనేది వడవడం జరిగింది. ఇప్పుడు వచ్చి కుచి పట్టాలి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీని పెడుతున్నాము. మైసూర్ మల్లిక అయితే చాలా బాగా మొన్నసారి పోయిన క్రాప్ అంటే పోయిన ఖరీఫ్కి మైసూర్ మల్లిక పెట్టాము. అది కూడా బాగా వచ్చింది. ఇప్పుడు ఇది కూడా కుచి పట్టాలి కూడా బాగా రెడీ అయిందండి. దాన్ని ఈరోజు హార్వెస్ట్ చేస్తాము. ఇది వచ్చి 13-18 మామూలు వెరైటీ. ఇది ఇంకా ఒక 5-6 రోజులు వచ్చేసేది. హార్వెస్ట్ చేస్తాము ఇంకా 5-6 రోజులు. ఇది ఎక్స్పెరిమెంట్ ఫ్లాట్ కదా, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు సైన్స్ టీం వారు. ఇది వరకు నేను వీడియో చేశాను. దీనిలో ఇప్పుడు సీసీ చేయాలి. అంటే దీనిలో 30 మడులు కట్టి దానిలో ఒక్కొక్క రిప్లికేషన్ పెట్టి ఎంతంత మోతాదులో మనం మన జీవామృతాలే కానీ కషాయాలు ఎలాంటి గ్రోత్ ప్రమోటర్స్ ఎంతెంత అప్లై చేసాము, ఏమేమి అప్లై చేయలేదు, దానిలో హీల్డ్ ఎలా వచ్చింది, దీనిలో హీల్డ్ ఎలా వచ్చింది అనేది సీసీ చేసిన తర్వాత కానీ తెలుస్తుంది. ఇది వచ్చి 16 ఎకరాలు కాంపౌండ్ బ్లాక్ అండి. ఈ బ్లాక్లో 7 ఎకరాలు అచ్చు ఇంకా S2S రైతులు. అంటే S2S అంటే సీడ్ దగ్గర నుంచి అంతా మేము న్యాచురల్గానే పండిస్తాము. ఇటు వచ్చి 7 ఎకరాల చుట్టూ కూడా అరటి క్రాఫ్ గట్ల మీద వేసాము. అట్లాగే కాయగూరలు, మాకు కావాల్సిన హార్టికల్చర్ చిన్న చిన్న పండ్ల జాతి మొక్కలు కూడా మేము గట్ల మీద వేయడం జరిగింది. కనపడేదంతా అరటి ఎక్కువ ఈ వరి పంటకి. అదే కాకుండా అరటి కూడా మేము చాలా బాగా మాకు హీల్డ్ వస్తున్నాయి. ఇప్పుడు మేము పెట్టుబడికి అరటి మీద వచ్చే ఈ లాభాలని మేము పెట్టుబడికి వాడుకుంటున్నామండి. 5 రకాల అరటి వేసాము. కూర అరటి, అందులో తినే అరటిలో అన్ని రకాలు, చక్కెరకేళి, ఎర్ర అరటి ఇలాంటివన్నీ కూడా తినే 5 రకాలు. ఇంకా మేము న్యాచురల్గా పండిస్తాం కాబట్టి ఎక్కువ ధరకే మేము అరటిని అమ్ముతున్నాం. అలాగే రైస్ కూడా మరి ఎక్కువ ధర పెట్టుకుని చాలామంది తీసుకోవడం జరుగుతుంది. అంటే పురుగు మందులు లేకుండా ఓన్లీ జీవామృతాలు ఇలాంటితోని మేము పండిస్తున్నాం. కాబట్టి రైతుల్లో అపోహ ఏంటంటే ఈ వీటితో సాగు చేస్తే సరిగ్గా హీల్డ్ రాదు అని అనుకుంటారు. ఇది మేము 5 సంవత్సరాల నుంచి దీనిలో PMDS వేయడం జరుగుతుంది. ఆ PMDS వల్ల అసలు మొక్కకి ఎలాంటి మన యూరియాలు, DAPలు అవి కూడా వేయకపోయినా కూడా ఈ విధంగా మనకి హీల్డ్ వస్తుంది. చూసారా? ఇప్పుడు నెక్స్ట్ నేను సీసీ చేసి ఎట్లా వస్తుంది క్రాప్ అనేది. మొన్న మొంతా తుఫాన్ ఒకటి వచ్చింది కదండి. చుట్టుపక్కల ఉన్న మామూలు కెమికల్ ప్లాట్స్ అయితే పడిపోవడం జరిగింది అక్కడక్కడ. కానీ ఈ న్యాచురల్ ఫార్మింగ్లో మనం ఈ విధానాన్ని పాటించినప్పుడు ఎంత గట్టిగా ఉందో చూసారా. దుక్కు చిన్న డ్యామేజ్ కూడా జరగలేదు. అది దానికి వేరు వ్యవస్థని పటిష్టం చేసింది. అందులో మంచి గ్రోత్
అండ్ తక్కువ పండుతుంది అని అనుకుంటారు, కాకపోతే లేదండి. మనం ఇవ్వాల్సినవన్నీ నేలకి ఇవ్వాల్సినవి నేలకి, అలాగే మన క్రాఫ్ట్కి ఇవ్వాల్సినవి మనం ఇచ్చినప్పుడు చాలా బాగా ఫీల్డ్ వస్తుంది. అలాగే ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో ఇట్లా మేము ఆకుకూరలు చల్లేసాము. ఈ ఆకుకూరలు కూడా మన వర్షానికి చాలా దెబ్బతిన్నాయి. ఇప్పుడే కొంచెం ఇట్లా వస్తున్నాయి. అంటే ఇట్లా గట్ల మీదను ఖాళీ ఉన్న ప్రదేశాల్లో ఎక్కడ ఖాళీ వదలకుండా అన్ని క్రాఫ్ట్స్ కవర్ చేస్తున్నాం. కూరగాయలేమి ఆకుకూరలేమి అన్నీ, ప్రతిదీ కూడా. ఓకే, థ్యాంక్ యూ.